ఫవాద్ ఖాన్ ఆయన ఏం మాట్లాడాడు అడ్డగోలుగా, దానికి రూపాలి గంగూలీ ఏం జవాబిచ్చింది? చెంప పెట్టు లాంటి జవాబిచ్చింది. రూపాలి గంగూలీని చూసి అర్జెంటుగా బిడేపడాల్సింది, సిగ్గు తెచ్చుకోవాల్సింది ఎవరంటే సమంత రూత్ గారు, అలాగే సాయి పల్లవి గారు. భారతదేశపు సైన్యం అన్నా, ఆర్మీ అన్నా, సింధు జలాలన్నా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో తరహాలో పిచ్చతనం, వెరితనం. ఒక ఆమె అంటుంది, సమంత ఇన్స్టాలో పెట్టేస్తుంది, తనలో పారే నీళ్ళని నది తాగుతుందా, అలాగే తనకు కాసిన కాయల్ని పండ్లని చెట్టు తింటుందా, అలాగే సింధు జలాల్ని సింధు నది తాగేస్తుందా, వదిలేస్తే ఏం పోయింది పాకిస్తాన్కని. తల్లి నీకో నమస్కారం అమ్మ. నీకు వీలుంటే ఆవిడ మాట్లాడిన ఆ ఇన్స్టా చూస్తే దాని మీద కూడా రూపాలి గంగూలీ దాని మీద కూడా ట్వీట్ చేసి ఆవిడకి సిగ్గొచ్చేలా చెయ్యి. మా తెలుగు సినిమా ప్రేక్షక లోకం అయితే ప్రస్తుతానికి సమంతని పెద్ద పట్టించుకునే పరిస్థితులు. ఇంకొక ఆమె ఉంది సాయి పల్లవి అని, ఆవిడ గురించి కూడా ఒకసారి చెక్ చేయి. భారత సైన్యం మీద ఆవిడకి పీకల్లోతు కోపం, కారణం ఏంటో తెలియదు. మన దేశం గురించి మనం మాట్లాడుకోవాలి కానీ పక్క దేశంలో పండగ చేసుకుంటుంటే ఇక్కడి నుంచి చప్పట్లు కొడతామంటే ఎలా ఉంటుందంటే, వెనకటికి వీర మార్క్సిస్టులు, వీర కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. చైనాలో ఎండలు కాస్తున్నా, వర్షాలు కురుస్తున్నా ఇక్కడ గొడుగులు వేసుకుని తిరిగేవాళ్ళు. ఆ తరహాలో మాకు ఇద్దరు ఉన్నారమ్మా. ఇప్పుడు ఫవాద్ ఖాన్ గురించి నువ్వు ఎట్లా మాట్లాడావో వాళ్ళ గురించి కూడా కాస్త మాట్లాడి కాస్త బుద్ధొచ్చేలాగా ఏదో పెడతారు కదా, అది పెట్టేసాయి. సరే, ఇంతకీ ఫవాద్ ఖాన్ ఏమన్నాడు? ఫవాద్ ఖాన్ ఏమన్నాడంటే, ఆయన ఇన్స్టాలో అదొక మాట మనం చదవాలి, ఇట్లాంటి వాళ్ళ గురించి తెలియాలి. ఎందుకంటే ఈయన సినిమా ఇప్పుడు రిలీజ్ కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది పాకిస్తాన్. అతనిలో ఉన్న ఉగ్ర కోణం బయటపడిపోయింది స్పష్టంగా. ఎలా బయటపడింది? అతను ఏం రాసుకున్న ఆపరేషన్ సింధూర్ మీద అతను వ్యాఖ్యలు. భారత సాయుధ బలగాలు ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టిన తర్వాత అందరూ ప్రశంసలు కురిపిస్తే, ఈ సిగ్గుచేటైన దాడిలో మరణించిన గాయపడిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం, మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి ఆప్తులకు ధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. రెచ్చగొట్టే మాటలతో మంటలు రేపటం ఆపండి, అమాయకుల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు, మంచి బుద్ధి ప్రసాదించుగాక, ఇన్షా అల్లా, పాకిస్తాన్ జిందాబాద్. కడుపుకి ఏం తింటున్నాడో తెలీదు. ఈ నేల మీదకి వచ్చాడు, ఇక్కడ సినిమాలు చేసుకుంటున్నాడు, 4 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళ పాకిస్తాన్ రూపాయితో పోలిస్తే మన రూపాయి ఇంకా ఎక్కువ, దాని విలువ ఎక్కువ. పాకిస్తాన్ జిందాబాద్ అని ఆయన తన ఇన్స్టాగ్రామ్లో చెప్పేసరికి ఈవిడికి కాలింది. ఈవిడ ఊరుకోల. సరే, ఈవిడ టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుని లబ్ధ ప్రతిష్ఠురాలైన నటి రూపాలి గంగూలీ. ఫవాద్ ఖాన్ ఇన్స్టా స్టోరీ స్క్రీన్ షాట్ని ఆవిడ ఎక్స్ ఖాతాలో పంచుతూ, మీరు భారతీయ సినిమాల్లో పనిచేయటం మాకే సిగ్గుచేయటం, పాకిస్తాన్ జిందాబాద్ ఏంట్రా, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పెరుగుతున్నావు, ఎవరు అన్నం పెడితే తింటున్నావు, నిన్ను అసలు ఎందుకు ఆదరించాలి అని నేరు గడ్డి పెట్టేసింది నీకు. ఇతను ఖూబ్సూరత్, కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కిల్, ఇతను నటించిన సినిమాలను ఆవిడ గుర్తు చేస్తూ రూపాలి ఆయనకి తగిన గుణపాఠం చెప్పారు. దేశంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వ్యక్తులు భారతీయ సినిమా ప్రెస్లో ఎలా స్థానం సంబంధించారనే అంశంపై ఆవిడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓటీటీల పైన పాక్ కంటెంట్ నిషేధాన్ని స్వాగతించారు కూడా. అండ్ ఇంకొకటి, దీంతోపాటు కూడా ఇక్కడ మనం ఈయన గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఎవరు? ఏఐసిడబ్ల్యూ, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఇతని గురించి కూడా మాట్లాడింది. ఇతని గురించి మహిరా ఖాన్, ఫవాద్ ఖాన్, వీళ్ళిద్దరి గురించి యాంటీ ఇండియా రిమార్క్స్ చేశారు కదా, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు కదా. వాళ్ళు ఈ ఆల్ ఇండియా సినిమా వర్కర్స్ అసోసియేషన్ వీళ్ళ మీద బ్యాన్ని స్వాగతించింది. ఇట్ హాస్ వెల్కమ్డ్, రీట్రైట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని. ఇంకేం మాట్లాడారు ఆవిడ? మహిరా ఖాన్ కూడా issued a strong statement criticizing Pakistani actors Mahira Khan and Fawad Khan for making anti-India comments. The association has also reiterated its long-standing demand for a complete ban on Pakistan artists in India. In its press release, వాళ్ళ ప్రెస్ రిలీజ్ ఏమి ఇచ్చారంటే, AICWA, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, మహిరా ఖాన్ రిఫర్డ్ టు ఇండియాస్ మిలిటరీ రెస్పాన్స్. మహిరా ఖాన్ ఆవిడ ఇండియాస్ మిలిటరీ రెస్పాన్స్ని సీరియస్లీ cowardly and accused Fawad Khan of supporting divisive narratives instead of condemning terrorism. మహిరా ఖాన్ ఏమో అత్యంత పిరికిపంద చర్య అని భారత మిలిటరీ అంది. ఆయన ఏమంటాడు? ఫవాద్ ఖాన్ చివరిలో పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు కదా, ఈ డివిజివ్ నరేటివ్స్ని అంటే విభజనాత్మక కథనాలని సమర్థిస్తూ అతను చేసిన వ్యాఖ్యలను కూడా ఏఐసిడబ్ల్యూ తప్పుపట్టింది.
ది అసోసియేషన్ సెట్ దేర్ రిమార్క్స్ వర్ డిస్రెస్పెక్టబుల్ టు ద నేషన్. నయమే, మీరు మా దేశంలో కాబట్టి బతికిపోయారు. ఇదే మీ దేశంలోకి వెళ్ళి మీ దేశానికి వ్యతిరేకంగా మీరే ఇలాంటి పిచ్చ కామెంట్స్ చేస్తే రాళ్ళు ఉచ్చుకొని వెంటపడేవాళ్ళు మీ వాళ్ళు. మీకు ఏంటంటే సైన్యానికిను ఉగ్రవాదులకి తేడా తెలియని దేశం. ఒకడు యూనిఫామ్ వేసుకుంటాడు, ఇంకోటి యూనిఫామ్ వేసుకోడు, తేడా అదొక్కటే. వాడు ఎవడో ఉగ్రవాది పోతే వాడిని మోసుకెళ్ళి వాడిని ఖననం చేసి వాడికి గౌరవవందనం ఇచ్చే నీచమైన దేశం నుంచి, ఒక రోగ్ స్టేట్ నుంచి వచ్చిన ఫవాద్ ఖాన్ నీ నుంచి ఇంతకంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు ఎక్కువ. సో అయినా కూడా ఏంటంటే నువ్వు సంతోషించాల్సిన విషయం ఇక్కడ, నువ్వు బాగా సంతోషపడే విషయం ఏంటంటే నీకు 2 చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ, సమంత చెల్లెలు, సాయి పల్లవి అనే చెల్లెలు. వాళ్ళిద్దరు నీకు అండగా ఉంటారు. సో వాళ్ళతో ఏమైనా మాట్లాడుకో, వాళ్ళు ఇంకా నీకు సపోర్ట్గా మాట్లాడతారేమో. ఇంకొక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ప్రకాష్ రాజ్ అని, బహుభాషా నటుడు. ఆయన కూడా నీలాంటి వాళ్ళకి సపోర్ట్ వస్తాడు, ఆయనతో కూడా మాట్లాడుకో. ఇంకా ఏం మాట్లాడింది, ఏఐసిడబ్ల్యూఏ ఇట్ మెయింటైన్స్ ఎ స్ట్రిక్ట్ అండ్ కంప్లీట్ బ్యాన్ ఆన్ పాకిస్తాన్ ఆర్టిస్ట్. నువ్వే మహిరా ఖాను, ఫవాద్ ఖాను, నీలాంటి బోళ్ళంతమంది పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన ఖాన్లు, మా ఖాన్లు కాదు. మా ఖాన్లు అంటే మాకు అమీర్ ఖాన్ ఉన్నాడు, షారూఖ్ ఉన్నాడు, అలాగే ఇంకొక సూపర్ స్టార్ ఆయన కూడా ఉన్నాడు, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీళ్ళు కాదు, మీలాంటి పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన ఖాన్ల గురించి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారంటే స్ట్రిక్ట్ అండ్ కంప్లీట్ బ్యాన్ అడిగారు. నో ఇండియన్ ఆర్టిస్ట్ విల్ కొలాబరేట్ విత్ ఎనీ పాకిస్తానీ టాలెంట్ నార్ విల్ ఎనీ గ్లోబల్ ప్లాట్ఫామ్ బి షేర్డ్ విత్ దమ్. చాలా స్పష్టంగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పేసింది, నీలాంటి పరమ డాష్ గాళ్ళతోటి ఏ ఇండియన్ ఆర్టిస్టు నటించరు. అండ్ అలాగే ఏ గ్లోబల్ ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళు నీతో దాన్ని షేర్ చేసుకోరు, ఆ నట భాగస్వామ్యాన్ని షేర్ చేసుకోరు, సాంకేతిక భాగస్వామ్యాన్ని కూడా షేర్ చేసుకోరు. నిన్ను మహిరా ఖాన్ను, నీలాంటి వాళ్ళని భారతదేశం విసర్జించిన పదార్థాలు మా దేశంలో ఉండక్కల, వెళ్ళిపోండి పాకిస్తాన్కి.